చాలా మంది కోల్డ్ ప్రెస్ ఆయిల్, వుడ్ ప్రెస్ ఆయిల్, గంతెందుకు ఎగ్ ప్రెస్ ఆయిల్ గదే గానుగ నూనె ఎగ్గునేసి తిప్పుతారు కదా! ఇవన్నీ చూసింటారు గానీ, మన ఇంట్లోనే మనం మంచిగా ఫ్రెష్ కొబ్బరి పాలతోని కొబ్బరి నూనె చేసుకోవచ్చని మీకు ఎరికేనా? ఇలా చూపిస్తా రండ్రి. ఎప్పుడైనా మీరు బయటకు పోయినప్పుడు జర అక్వా రేట్ కనిపించినాయనుకోర్రి కొబ్బరికాయలు మంచిగా తెచ్చుకోర్రి. నేను మా బాబు డీమార్ట్‌కి పోతే మంచిగా రూ. 23, రూ. 22 పెద్ద పెద్ద కొబ్బరికాయలు కనిపించినాయని చెప్పేసి ఒక 5 పట్టుకొచ్చినాం అన్నట్టు. ఇక మంచిగా కొబ్బరికాయలు కొట్టి నీళ్ళు తాగేసినాం. ఇక మిగతా కొబ్బరికాయలతో ఇట్లా కొబ్బరి పాలు తీసుకున్నాం. ఏం లేదు చిన్న చిన్న ముక్కలు తీసుకొని మిక్సీలో వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని తిప్పుకోరనుకోర్రి మంచిగా కొబ్బరి పాలు వెళ్తాయి అన్నట్టు. దాన్ని ఒక కవర్‌లో రంధ్రాలు, తొర్రలు ఏం లేకుండా చూసుకొని నిండా నింపేసుకొని ఒక మూల కింద కట్టేసుకోర్రి. ఒక పూటంతా వదిలేసిర్రనుకోర్రి పైనంతా మంచిగా కొక్కో బటర్ అంటారు ఏమంటారు దాన్ని నాకు ఎరకలేదు కానీ పైనంతా ఇట్లా గట్టిగా ఫామ్ అవుతుంది, కిందంతా నీళ్ళు అవుతుంది అన్నట్టు. ఆ నీళ్ళు తీసేసి పైన చిక్కగా ఏదైతే ఉంటుందో ఒక మందమున్న గిన్నెలు వేసి పెట్టుకుంటే మంచిగా ఇట్లా నెయ్యిని ఎట్లా గరం చేసుకుంటాము అట్లా గరం చేసుకోవాలన్నట్టు. ఒక గంటకి ఏమవుతుంది మంచిగా కింద అంతా మాడిపోయి పైనదంతా కొబ్బరి నూనె వెళ్తుంది. జస్ట్ 5 కొబ్బరికాయలకు దగ్గర 400 గ్రాముల కొబ్బరి నూనె వచ్చింది. చాలా ఫ్రెష్ ఉంటుంది, నెత్తికి వస్తే